కంగ్రాచులేషన్స్ రా. నా చిన్న కోడలేది? ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం కదమ్మా, పైకి వెళ్ళినట్టుంది. ఇప్పటి నుండి తన డెలివరీ అయ్యేదాకా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వేం కంగారు పడకు. నాకు తెలుసమ్మా నువ్వు చూసుకుంటావని. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? ఏమన్నారు? 2 వీక్స్ అవుతుందంటన్నా కన్సీవ్ అయ్యి. జాగ్రత్తరా, ఏమనుంటే అడుగు. సరే అన్నా. వదినా, నువ్వు పెద్దమ్మవు కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ కార్తీక్. నేను పెద్దమ్మనవుతున్నా అన్న సంతోషం కన్నా మళ్ళీ తల్లినవుతున్నా అన్న ఆనందమే ఎక్కువ ఉంది. వదినా, నిన్నైన గొడవని అసలు మైండ్లో పెట్టుకోకు. ఆ 5,000 ఒక్క వారంలో నేను రిటర్న్ చేస్తాను. అయ్యో పిచ్చోడా, రేఖ తమ్ముడికి కష్టం వస్తే నా తమ్ముడికి వచ్చినట్టు కాదా? డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అయినా నేను ఆ డబ్బుల విషయం ఎప్పుడో మర్చిపోయా. నువ్వు కూడా మర్చిపో. థ్యాంక్ యూ వదినా. కంగ్రాచులేషన్స్ నాన్న. పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కనబోతున్నావు. ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? నాకు మెకానిక్ పని తప్ప ఇంకేది రాదు డాడీ. అందుకే ఒక షెడ్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచిస్తున్నా. ఏ బంధాన్నైనా అడ్డంగా బ్రేక్ చేసేది డబ్బేరా. ఒక మగవాడి జీవితంలో పెళ్ళి అనేది ఒక పెద్ద బాధ్యత. పిల్లలు అనేది పెళ్లి కంటే 100 రెట్లు బాధ్యతతో కూడుకున్నదిరా. ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే అంత మంచిదిరా. అబ్బా, నువ్వేం టెన్షన్ పడకు నాన్న. నాకేదైనా కష్టం వస్తే వెనకాల నువ్వు అన్న సపోర్ట్గా ఉంటారు కదా. ఇంకేంటి భయం? రేఖ, చాలా హ్యాపీగా ఉంది రేఖ నాకు. అవును, ఈ మ్యాటర్ డాడీకి చెప్పావా? చెప్పాను కార్తిక్. డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను రేపటి నుంచి ఆఫీస్కి నువ్వే పిక్ చేసుకోవాలి, నువ్వే డ్రాప్ చేయాలి, సరేనా? వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలా ట్రై చేశాను కార్తిక్, కానీ కుదరలేదు. ఈ మంత్ నుంచి చాలా ఖర్చులు ఉండబోతున్నాయి కార్తిక్ మనకి. లోన్, హాస్పిటల్ ఖర్చు, సేవింగ్స్, అమ్మో ఇవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను. ఈ టైంలో నువ్వు స్ట్రెస్ తీసుకోవడం అసలు మంచిది కాదు. ఏమో కార్తిక్, ఏం అర్థం అవ్వట్లేదు. అప్పుడే పెళ్ళైపోయింది, నేను అప్పుడే ప్రెగ్నెంట్, రేపు పిల్లలు కూడా పుడతారు. మనం అప్పుడే అంత పెద్దోళ్ళం అయిపోయామా కార్తిక్? సరే గాని ఈ సిచ్యువేషన్లో నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఉండి టైంకి తిని నిన్ను నువ్వు చూసుకో చాలు. మిగతా నేను చూసుకుంటాను. కార్తిక్, అరే నేను చూసుకుంటా అంటున్నాను కదా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఓకేనా? ముందు ముందు వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి నా కోడలికి చాలా క్లారిటీ ఉంది, కాబట్టే భయపడుతుంది. కార్తీక్ ఈ బాధ్యతని పూర్తి చేయగలడా?